నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టాలను లెక్క చేయకుండా వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లు. చిరుతపులి చర్మాన్ని అమ్ముతున్న కేటుగాళ్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. కరోనా వైరస్ దెబ్బకు కుదేలిన పౌల్ట్రీ వ్యాపారం. రామాపురంలో 4,000 కోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన పౌల్ట్రీ వ్యాపారి. బండి సంజయ్ నియామకం పట్ల తెలంగాణ వ్యాప్తంగా హర్షం. టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసిన జగిత్యాల జిల్లా నాయకులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాజన కళ్యాణ మహోత్సవం. ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ చంద్రకాంత్. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో వన్యప్రాణుల వేటను నిరోధించుటకు వన్యప్రాణి వేటగాళ్ల బారిన పడి ఒక ప్రాణి బలికాకుండా ఉండే విధంగా అటవీ శాఖ సమన్వయంతో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సత్యనారాయణ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ప్రాణహిత నది అవతలి ఒడ్డున మహారాష్ట్రలో గల మరపల్లి గ్రామంలో ఒక చిత్తపులిని చంపి దాని చర్మం పొలిచి మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చిరుతపులి చర్మాన్ని అమ్మడం కోసం కోటపల్లి ప్రాంతానికి వస్తున్నారనే సమాచారంపై కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద గల సంచిని పరిశీలించగా ఎండబెట్టిన చిరుతపులి చర్మం ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఓకే రామగుండం కమిషనరేట్లోని మంచిర్యాల జోన్, జైపూర్ డివిజన్, చెన్నూరు రూరల్ సర్కిల్లోని కోటపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సిర్సా అనే గ్రామంలో ఈరోజు ఉదయం మంచిర్యాల పోలీసులు, రామగుండం కమిషనరేట్ పోలీసులు, ముఖ్యంగా రాజ్కుమార్, కిరణ్, మస్తాన్ ఎస్ఐ, అదేవిధంగా ఏసీపీ జైపూర్, కోటపల్లి ఎస్ఐ వీళ్ళందరూ కలిపి మహారాష్ట్రలోని మరుపల్లి అనే గ్రామం, అహేరి తాలూకా, గచ్చిరోలి జిల్లా వాళ్ళకి చెందిన కొండ్లగోరు తిరుపతి, గంగారాం, తులసిరాం అనే ముగ్గురు ఒక నెల క్రితం ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఒక పెద్ద చిరుతపులిని చంపి దాన్ని స్కిన్ అంటే చర్మాన్ని తీసి ఈ కోటపల్లి వచ్చి దాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో బేరసారాలు ఆడినట్టు ఇన్ఫర్మేషన్ మీద సడన్గా దాడి చేసి పట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకుని వాళ్ళ స్వాధీనంలో ఉన్న చిరుతపులి యొక్క చర్మాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది సుమారు నెల 15 రోజుల క్రితం మరుపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి వచ్చింది, ఏదో మేకలపై దాడి చేసింది అనే ఇన్ఫర్మేషన్ మీద దాని యొక్క పగ్ మార్క్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు GI వైర్ ద్వారా పెట్టినట్టు మనకు ప్రాథమిక సమాచారం. సో వీళ్ళు అంతక్రితం కూడా మహారాష్ట్రలో ఈ వన్యప్రాణి సంబంధించిన వేటాడే ఈ పందుల్ని, అడవి పందుల్ని వేటాడామని చెప్తున్నారు. బట్ వాళ్ళ పోలీసులు అక్కడ ఉన్న అటవీ శాఖ రికార్డ్స్ని కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించి అటవీ శాఖ వాళ్ళు కూడా మంచిర్యాల అటవీ శాఖ వాళ్ళకి అప్పచెప్పడం, జాయింట్గా మళ్ళీ ఫర్దర్గా అతన్ని కస్టడీ తీసుకుని జరిగిన విధానం, అది ఏ విధంగా తీశారు, దాంట్లో కీలకమైన రోల్ ఏంటి, వాళ్ళు ఎవరికి అమ్మాలని భావిస్తున్నారు, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గత సంవత్సరం క్రితం జైపూర్ మండల్ శివారం గ్రామంలో ఒక 12-13 అడుగులున్న రాయల్ బెంగాల్ టైగర్ని వాళ్ళు GI వైర్ ద్వారా చంపి విద్యుత్ షాక్ ద్వారా చర్మాన్ని మందమరిలో బేరం పెట్టినప్పుడు సుమారు 20 మందిని పట్టుకోవడం జరిగింది.
ఎవరైతే ఎన్జిఓ పట్టిస్తున్నారన్న మహారాష్ట్ర బేస్డ్, చంద్రాపూర్ బేస్డ్ వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఈ వేటగాళ్ళని, ఈ పోచర్స్, వైల్డ్ లైఫ్ పోచర్స్, యానిమల్స్ పోచర్స్ని ఎంకరేజ్ చేసేసి మేము తీసుకుంటామని చెప్పడం, బేరసారాలు చేసుకుని వాళ్ళు డబ్బులు కొన్ని తీసుకోవడం, తదుపరి వాళ్ళు మళ్ళీ అటవీ శాఖకి మాకు ఇవ్వడం, ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. సో వాళ్ళ యొక్క కీలక రోల్ ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం. ఆ నేపథ్యంలో ఎటువంటి వన్యప్రాణి సంపదకు ఇబ్బంది కలగకూడదని 350 మంది రైతులు లేకపోతే వేరే వేటగాళ్ళు పంట నష్టం పేరిట వన్యప్రాణుల్ని హంటి చేసే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపై నిఘా. రామగుండం సిబి సత్యనారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ రామరెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు సెయింట్ క్లైర్ పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఆటో డ్రైవర్ ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, ఆటోలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదనే విషయాలను పోలీసులు వారికి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా ఇన్స్పెక్టర్ పలు సూచనలు చేశారు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటే ఆటోలో ప్రయాణించమని ఆటో డ్రైవర్కు మరియు మీ తల్లిదండ్రులకు తెలపాలని విద్యార్థులకు సూచించారు. పై నియామకాలను ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దుకు సిఫారసు చేయడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేశామని హెచ్చరించారు. ఈ రోజున ఎన్టీపీసీ పరిధిలోని సెయింట్ క్లేర్ స్కూల్ వద్ద ఆటో డ్రైవర్లకు ఎక్కువ మంది ఆటోలలో విద్యార్థులను తీసుకెళ్లొద్దని చెప్పేసి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 6 కన్నా ఎక్కువ విద్యార్థులు తీసుకెళ్లొద్దని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాగులను కూడా బయట తగిలించకుండా లోపలనే తగిలించుకోవాలి, అందరినీ సేఫ్టీగా ఇంటికి చేరవేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ ఆటో డ్రైవర్లకు చెప్పడం జరిగింది. ఈ స్కూల్ మరి పెద్ద స్కూల్ ఇక్కడ ఎన్టీపీసీ ప్రాంతంలో 70 ఆటోలు కూడా ఈ స్కూల్ నుంచి రోజు పిల్లలను చేరవేస్తూ ఉంటాయి. అందుకే ఈ రోజున ఇక్కడికి ఎస్ఐ నాగరాజు మరియు మా బాయ్సీను ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా 6 కన్నా ఎక్కువ తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ మన పెద్దపల్లి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పన్నపేట సమీపంలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తూ ఒక టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్ బోల్తా పడవేగా కొంతమంది విద్యార్థులకు గాయాల పాలైనరు. మరి వాళ్ళు కూడా అది కూడా ఎక్కువ మందిని తీసుకెళ్లడం జరిగింది. అలాగే టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్లు కూడా 8 మంది కంటే ఎక్కువ మందిని ఆటో పిల్లలను తీసుకెళ్లొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి అవసరం కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామపురంలో కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ వ్యాపారం కుదేలైంది. పౌల్ట్రీ వ్యాపారి నూకల సూర్యప్రకాష్ 4000 కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీశైల పట్టణం అంబికానగర్లో మారుతి అనే నేత కార్మిక కుటుంబానికి చెందిన పవర్ లూమ్ కార్ఖానాను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బాధితుడు మారుతి మాట్లాడుతూ ఈ సాంచుల కార్ఖానాను 5 లక్షలు అప్పు చేసి నిర్మించుకున్నానని, భీములు ఎందుకు పనికి రాకుండా కోసారని, కావాలనే ఎవరో దుండగులు నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. అమ్ముకున్నాను. ఎవరో రాత్రి చెప్తాను వ్యక్తులు వచ్చి నా తారకంలో భీములు పోసి మంటలు పెట్టి కాకలని కాలబెట్టి లేదు నాకు ఆశ్రాటం జరిగింది. అన్ని బాకీ తగ్గించి నేను తెచ్చుకున్నా 5 లక్షలలాగా ఆశ్రాటం జరిగింది. సో ప్రభుత్వం నాకు ఉన్న మీద వచ్చి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మాట్లాడుతూ బండి సంజయ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు ఆశించాలని 2023 తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. బండి సంజయ్ నియామకం పట్ల మోడీకి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ను నియమించడం జిల్లా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారు. మొదటగా సంజయ్ గారి మీద ఎంతో నమ్మకం ఉంది. కేంద్ర పార్టీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు మరి నడ్డా గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున, రాష్ట్ర తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతో నమ్మకంగా ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా చేసినందుకు యువకుడు, ఉత్సాహవంతుడు, పట్టుదలతో తిరిగేటటువంటి కార్యకర్త, చిన్నప్పటి నుంచి కూడా వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసి మరి దిగులుత ఉత్సాహంతో ఈరోజు 2 సార్లు ఓడిపోయినా ఆయన యొక్క నైరాశ్యం చెందకుండా ముందుకెళ్ళి మరి ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల అభిమానంతో, కృషితో ఈరోజు ఎంపీగా నియమితులైనందుకు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వం, మరి అకృత్యాలకు, నిరంకుశ పాలనను ఎదిరించి పార్లమెంటులో ఇటీవల కూడా ఆయన ఎన్నో కుంభకోణాలను బయటపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మహానాయకుడు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనందుకు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంహెచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులను అందించారు. మరి సర్పంచ్ గారు వారు కూడా నిన్న నుంచి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అనేకమైనటువంటి పనిలో ఉండి రాలేకపోయారు. ఇంకా ఈరోజు మండల ప్రాథమికోన్నత పాఠశాల పోతారం మండలం తరియొప్పులలో స్థానిక స్వపరిపాలనా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా పాఠశాల మరి విద్యార్థులందరూ కూడా వారి ఇచ్చినటువంటి సబ్జెక్టులలో మంచి ఉత్సాహంగా బోధన చేసి మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. తదనంతరం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలోనికి మరి గ్రామ ఉప సర్పంచ్ మేడం, ఎస్ఎంసీ చైర్పర్సన్ గారు మరి సుంకు కుమారస్వామి, మౌనిక కుమారస్వామి గారు మరి పాల్గొని మరి విజయవంతం చేయడం జరిగింది. ఆయా పాఠశాలలో జరుగుతున్నటువంటి స్వపరిపాలన దినోత్సవం భాగంగా మా పాఠశాల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రియుని వేధింపులు తాళలేక క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన చంద్రకళ అనే యువతి చికిత్స మద్దతు మృతి చెందింది. యువ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన శుభ సందర్భంగా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకొని టపాకాయలు పేల్చి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రగిల్లా సత్యనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ద్యావనవల్లి జ్ఞానేశ్వర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, సంజయ్ అన్న, సంజయ్ అన్న, సంజయ్ అన్న, సంజయ్ అన్న, జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అంతర్జాతీయ స్థాయిలో సింగిల్ స్పెషాలిటీగా మూత్రపిండాల ఆసుపత్రి అయిన ది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హైదరాబాద్ నగరంలో మరింత విస్తరిస్తోంది.
ప్రస్తుతం తనకున్న సామర్థ్యానికి అదనంగా మరో కొత్త ఆసుపత్రి ప్రారంభించారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో తమ రెండో ఆసుపత్రిని ఏఐఎస్యు ప్రారంభించింది. ఇచ్చిన హిస్టరీ గురించి సార్ చెప్పారు మనకు. ఇప్పుడు దీనిలో 2 విషయాలండి. ఒకటి మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, పరికరాలు. 2 టీం. ఒక డాక్టర్గా నేను రోజుకు ఒక 10 గంటలు పనిచేయగలుగుతాను, 12 గంటలు పనిచేయగలుగుతాను. దానికి మించి మనం పనిచేయలేము. సో దీనిని ఓవర్కమ్ చేయాలంటే ఏమిటి అనే దానికి మేము ఒక టీమ్ కాన్సెప్ట్ అనేటువంటిది స్థాపించాము. I have a team of full-time doctors who are going to be there here. It is led by Dr. Srinivas, he is a senior urologist. Dr. DVSRK Prasad Garu, he is retired as a professor from Osmania, and Dr. Vali is a nephrologist. These are the 3 people core team here who will be available round the clock, and it is supported by many other people, radiologists, etc., to continue the services. So aim is to give the best possible world-class kidney care to everybody in an available setup. If you don't need a too big a hospital, but equipping the hospital completely and trying to give that services is our motto. And God has been kind, and with me అందరికీ తెలిసినట్టుగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఒరిజినల్గా బంజారా హిల్స్లో మేము స్టార్ట్ చేసాం 2013లో. అండ్ దాని తర్వాత కొన్ని రోజులకి మేము మిగతా చోట్ల కూడా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్లో ఇంతకుముందు ఉన్న ఐకాన్ హాస్పిటల్ అనే బిల్డింగ్ని మార్చి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ కింద మేము కన్వర్ట్ చేసాం. మీకు అందరికి ముందు నుంచి తెలుసు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఒక సింగిల్ స్పెషాలిటీకి సంబంధించిన హాస్పిటల్ మాత్రమే. ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరినరీ ట్రాక్ట్ ఆర్ కిడ్నీ డిసీజెస్ మాత్రమే మేము తీసుకుంటాం. సో ఎనీ యూరోలాజికల్ కంప్లైంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి నెఫ్రాలజికల్ కంప్లైంట్స్ కానీ వాటికి మాత్రమే మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మా మోటో మొదటి నుంచి కూడా అడ్వాన్స్డ్ కేర్ ఇన్ కిడ్నీ డిసీజెస్. సో హాస్పిటల్ చిన్నదైనా కానీ ఎక్విప్మెంట్ పరంగా, కేర్ పరంగా మరియు అడ్వాన్స్మెంట్స్ పరంగా ప్రపంచంలో ఏ హాస్పిటల్కి తక్కువ లేకుండా రాణించడం జరిగింది. దానికి నిదర్శనంగా 24 hours నెఫ్రాలజిస్ట్, క్వాలిఫైడ్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. 24 hours ప్రజలకి ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, రొటీన్ సర్వీసెస్ కానీ 24 hours యూరాలజీ నెఫ్రాలజీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేయబడుతుంది. లేజర్స్, తర్వాత లేటెస్ట్ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్, తర్వాత లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ నుంచి వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తోటి ఆల్ లేటెస్ట్ ప్రొసీజర్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇక్కడ సర్వీసెస్ ఇవ్వబడతాయి. 24 hours సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో కృష్ణనగర్ ఏరియాలో చుట్టుపక్కల ప్రజలకి మేము సర్వీసెస్ ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాజన్న కళ్యాణ మహోత్సవం ఆరంభమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి ఆలయ స్థానాచార్యులు అప్పల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఆలయంలో మండప పూజ, కలశ ప్రతిష్ఠ, వాస్తు హోమంతో పాటు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు.
సర్వమంగళ అయో సంస్మరణ తుంసాం సర్వదో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో 5 రోజుల పాటు ఈ రోజు నుంచి శివ కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. దానిలో భాగంగా ఉదయమే స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాసూత్ర బంధనం, అలాగే ఋత్విక్ వర్ణ కార్యక్రమము, యాగశాల ప్రవేశము, తర్వాత మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, మృతసంగ్రహణం, అంకురార్పణం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాల వేళ భేరీ పూజ, దేవతాహ్వానం అంటారు, ఆ భేరీ పూజ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో పాల్గొన బహుళ విధియ అనగా ఈరోజు బుధవారం నుంచి 5 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క భగవత్ పుణ్యాహవాచనం ప్రారంభమైంది. మొదటగా భగవత్ పుణ్యాహవాచనం అయిన తర్వాత లక్ష్మీ గణపతి స్వామివారి, రాజరాజేశ్వర స్వామివారి మరియు రాజరాజేశ్వరి అమ్మవార్ల యొక్క ఆజ్ఞ తీసుకొని ఋత్విక్వరణము కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. దీని తర్వాత స్వామివారికి మరియు అనుబంధ ఆలయాల లోపల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్తంతో కలుపుకొని చతుష్షష్ఠోపచార పూజలు మరియు శివగీత, శివ మహాపురాణము ఇట్లాంటి యొక్క పారాయణాలు, శివపంచాక్షరి జపాలు, శివ సహస్రనామ పారాయణాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని యాగశాల ప్రవేశము. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో జరగనున్న శ్రీ పార్వతరాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లను వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, టౌన్ సిఐ శ్రీధర్, రూరల్ సిఐ నవీన్ ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొక్కిసలాట జరగకుండా భక్తులందరూ కళ్యాణాన్ని వీక్షించే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన ఆలయ అధికారులకు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చట్టాలను లెక్క చేయకుండా వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లు, చిరుతపులి చర్మాన్ని అమ్ముతున్న కేటుగాళ్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన పౌల్ట్రీ వ్యాపారం, రామాపురంలో 4000 కోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన పౌల్ట్రీ వ్యాపారి. బండి సంజయ్ నియామకం పట్ల తెలంగాణ వ్యాప్తంగా హర్షం, టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసిన జగిత్యాల జిల్లా నాయకులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాజన కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ చంద్రకాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాహితం.